నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మహానగరంలో అపార్ట్మెంట్ కల్చర్ పెనవేసుకుంది. ఇక వ్యవసాయం చేయడానికి స్థలం ఎక్కడుంది? అలాంటి కాంక్రీట్ అరణ్యంలోనూ నగర కర్షకులు, పర్యావరణ ప్రేమికులు సేద్యానికి సై అంటున్నారు. రూఫ్ గార్డెన్లు, కిచెన్ గార్డెన్లు నేడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందుకే తక్కువ ఖర్చుతో తక్కువ స్థలంలో కుకట్పల్లికి చెందిన నీలిమ, రవి దంపతులు మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మనం వీరి మిద్దె తోట విశేషాలు తెలుసుకుందాం పదండి. అపార్ట్మెంట్ పై ఖాళీగా ఉన్న స్థలాన్ని సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీకి చెందిన రవి, నీలిమ దంపతులు. ఇందులో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తీగజాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ మిద్దె తోటల నుంచి ఉత్పత్తైన కూరగాయలను వీరు మాత్రమే కాదు, అపార్ట్మెంట్ వాసులకు అందిస్తున్నారు. నలుగురికి ఆరోగ్యాన్ని పంచుతున్నారు. మేము టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి 10 years అవుతుందండి. కింద మాది పెంట్ హౌస్, పక్కనన్నీ చిన్న చిన్న కుండీలతో స్టార్ట్ చేసుకున్నామండి. స్టార్ట్ చేసుకుని తర్వాత ఈ పైన వచ్చి 2 years అయిందండి మేము స్టార్ట్ చేసి. ముందు ఆకుకూరలతో స్టార్ట్ చేసామండి. తోటకూర, పాలకూర, మెంతికూర ఇలాంటి చిన్న చిన్న ఆకుకూరలతో స్టార్ట్ చేసుకున్నాము. ఫస్ట్ బ్యాగ్స్లో పెట్టామండి, చిన్న చిన్న బ్యాగ్స్లో పెట్టి ట్రై చేసాము. అంతా సక్సెస్ఫుల్ అయినాక కొంచెం గట్టుల్లాగా కట్టి దాంట్లో మట్టి పోసి క్రీపర్ స్టార్ట్ చేసామండి. అప్పుడు క్రీపర్ స్టార్ట్ చేసినాక అవి కూడా మంచి ఇది వచ్చినాక నిమ్మ, మామిడి, సపోటా ఇలాంటి పెద్ద మొక్కలు స్టార్ట్ చేసామండి. బకెట్లో స్టార్ట్ చేసామండి. మట్టి, కంపోస్టు, ఎరువు అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టామండి. ఫస్ట్ ఏ క్రాప్ అయితే ఆ క్రాప్ పెట్టేసి అది తీసేలోపు మళ్ళీ ఇంకోటి నారు పోసిన మొక్క పెట్టుకుంటే అది అయ్యేలోపు ఇది పైకి వస్తుందండి మొక్క. ఎగ్జాక్ట్గా మనకి పూలు ఇది 1 monthలో వచ్చేస్తుందండి. ఇది తీసేసిన మొక్క అది కంప్లీట్ అయిపోతుంది. అది మనం రిమూవ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చిక్కుడు చెట్టు ఉంది, చెట్టు చిక్కుడు, అది ఇప్పుడు రిమూవ్ చేసేసుకోవచ్చు, దాని సీజన్ అయిపోయినట్టు అనమాట. ఇక్కడేమో యాక్చువల్గా పెద్ద మొక్కలు కానీ తీసుకున్నామండి తొట్టి. ఇవి ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి. బెండలేమో కొంచెం సీజన్ అయిపోయింది, బెండ కూడా బాగా కాసిందండి. ఇవి మల్లెలు చాలా చిన్న మొక్కలు పెట్టామండి. అది కూడా చిన్న కుండీనే పెట్టాము యాక్చువల్గా. కానీ ఈ ఎరువు, కంపోస్ట్ అది మనం సీజన్ ప్రకారం కొంచెం సమ్మర్ ముందు వేసుకుంటే మంచి గ్రోత్ వస్తుందండి. ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది. క్రీపర్స్ ఏమో మేము ఏం కాన్సెప్ట్ పెట్టుకున్నామంటే ఆ కార్నర్స్ అంతా క్రీపర్స్ పెట్టుకుంటే వెళ్దాం. దానికి వర్టికల్ గార్డెనింగ్ వేసాం కాబట్టి ఇదంతా ఆ సైడ్ అంతా క్రీపర్స్ పెట్టుకుందాం. మధ్యలో ఏదన్నా మంచి జామ కానీ బత్తాయి కానీ వేసుకున్నాము. వీటంతానేమో హైట్ వచ్చే చెట్లు అండి. గోర్చిక్కుడు ఇప్పుడు ఇంత హైట్ వస్తుంది దాదాపు. గోర్చిక్కుడు, పచ్చిమిరప ఇలాంటివి ఈ రో అంతా వేసుకోవచ్చండి. వాటి మధ్యలోనే మళ్ళీ ఆ తోటకూర కానీ పాలకూర కానీ, అవి తోటకూర పాలకూర ఎక్కువ డేస్ ఉండవు కాబట్టి మధ్యలో వేసుకుంటా తీసుకుంటూ మళ్ళీ వేసుకుంటూ ఉండాలండి. అవి యాక్చువల్గా ఇవి బెండ పెట్టామండి. ఇవి కొంచెం ఈ సైజు వచ్చేలోపు మళ్ళీ చుక్కకూర పెట్టామండి రౌండ్గా. ఇవి ఎలాగూ పైకి వెళ్ళిపోతాయి, కింద స్పేస్ అంతా వేస్ట్ అవ్వకుండా చక్కగా చుక్కకూర పెట్టామండి. ఇది ఫుల్. అలాగే తోటకూర కానీ మెంతికూర కానీ ఏదైనా వేసుకోవచ్చండి. బెండలు ఎలాగూ పైకి వెళ్ళే టైప్ కాబట్టి కింద ఏవైనా కొంచెం ఆకుకూరలు వేసుకుంటే ఆ కుండీ కింద ఫుల్ ఉంటుంది. వీటంతటి ఇవి కాస్తవి, అవి కూడా కింద కాస్తూ ఉంటాయి. క్యాబేజీలు అండి, ప్రస్తుతం సీజన్ ఇది క్యాబేజ్కి. 1 or 2 months ఎప్పుడు ఉంటాయి. కింద నారు వేసుకుని చిన్న వాటిలో తీసుకొచ్చి రీప్లేస్ చేసి పెట్టుకోవాలండి. ఇవి కూడా కొంచెం మంచి కంపోస్ట్ అది వేస్తే బాగా పెద్ద దుంపలు కూడా వస్తాయండి. క్యాబేజ్ మనకి బయట బాగా పెస్టిసైడ్స్ అవి వేస్తారండి. అవి కాకుండా మనం వంగ, బెండ లాగానే ఇవి కూడా మనకి బాగానే వస్తాయండి ఇంట్లో. ఇవి రావని వేసుకో అవసరం లేదని లేదు. క్యాబేజీ, క్యారెట్ కూడా వస్తుందండి. క్యాలీఫ్లవర్ కూడా మొన్నటిదాకా బాగా వచ్చింది.
ఇవన్నీ మన ఇంట్లో పెస్టిసైడ్ లేకుండా పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ తిన్నట్టు ఉంటుందండి ఈ క్యాబేజ్ అది మనం పండించుకుంటే. ఇవి కూడా వంగ మడి అండి, మడిలాగా పెట్టుకున్నాం యాక్చువల్గా. ఫస్ట్ నీట్గా అంతా క్లియర్ చేసి ఎరువు వేసి నారేమో మనం చిన్న చిన్నగా పెంచుకుంటూ బయట తీసుకొచ్చి రీప్లేస్ చేసామండి. నా దగ్గర 3-4 వెరైటీస్ ఉన్నాయండి వంగలో. ఇవి కూడా ఇవి ఒక వెరైటీ అండి. ఇవి కూడా విపరీతం కాస్తాయండి. ఒక్కొక్క గుత్తికి 2-3 కాయలు వచ్చే వెరైటీ అండి ఇది. ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుందండి. వంగకి కొంచెం తెగులు ఉంటుంది అంటారు. యాక్చువల్గా రోజు రోజు చూసుకుంటా దాన్ని ఆకుని ఇలా తిప్పుకొని చూసుకుని నీట్గా ఉందో లేదో చూసుకుని ఏదన్నా చిన్నది ఉన్నా కానీ హ్యాండ్తో రిమూవ్ చేసుకుంటే ఆ రోజు అయిపోయినట్టేనండి. దానికోసం వెయిట్ చేయకుండా పురుగు మందులు కొట్టకుండా ఎప్పుడన్నా ఎక్కువ ఇన్ఫెక్ట్ అయితే అది అంతవరకు తీసేయటమేనండి. ఇది చిలకడ దుంప అండి. ఇది ఒకటి రెడ్ వెరైటీ, ఒకటి వైట్ వెరైటీ. ఈ ఆకేమో బాగా రెడ్ కలర్ దుంప వస్తుందండి. ఇదేమో వైట్, కొంచెం లైట్ రెడ్ వస్తుందండి దుంప. కానీ బాగా కాస్తాయండి దుంపలు. అవి 6 మంత్స్కి ఒకసారి దుంపలు వస్తాయండి. అలా అని చెట్టు తీసే అవసరంలో మనం అవి మళ్ళీ వేర్లు కట్టి అక్కడక్కడ మళ్ళీ వచ్చి మళ్ళీ వాటికి వస్తాయండి దుంపలు. లాస్ట్ ఇయరే పెట్టామండి మేము యాక్చువల్గా దీన్ని. మాకు 3 కేజీల పైన వచ్చినాయండి దుంపలు చిన్న చెట్లకి. ఇప్పుడు ఇదంతా ఫుల్ తొట్టంతా ఎక్స్పాండ్ అయిందండి. ఇవి 2 యాక్చువల్గా బాత్ టబ్లు అండి. మామూలుగా వేస్ట్గా పడేసిన టబ్బులు తీసుకుని దాంట్లో యూజ్ చేసుకుందామని కొంచెం కింద హోల్స్ పెట్టామండి. డ్రైన్ హోల్స్ పెట్టేసి మట్టి అది వేసి పెట్టామండి. ఎరువు అంతా సేమ్ అన్ని మొక్కల్లాగానే. టబ్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు వరకు. ఇది చెట్టు చిక్కుడండి. ఇది అన్ని సమ్మర్లో కానీ ఏ సీజన్ అయినా ఫుల్ కాస్తుందండి. ఏ సీజన్ అయినా వేసుకోవచ్చు. పైగా 6 మంత్స్ కాస్తుందండి ఇది ఒక చెట్టు వేసుకుంటే. ఇప్పుడు వరకు కూరగాయలు చూసాం కదండి. ఇప్పుడు పండ్ల మొక్కలు చూద్దాం. ఇది జామ చెట్టు అండి. ఇది కూడా 1.5 year అయిందండి పెట్టి. ఒక క్రాప్ వచ్చిందండి యాక్చువల్గా. రెడ్ జామ అండి ఇది. లోనంతా రెడ్గా ఉంటుంది కాయ. ఇప్పుడు అన్ని పిందెలు వస్తున్నాయండి. అక్కడ కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి. ఇది బత్తాయి చెట్టు అండి. ఈ కాయ ఒకటే మిగిలిందండి. బాగానే కాసిందండి ఈ సీజన్కి. మళ్ళీ ఇప్పుడు శీతాకాలం ఈ ఆకంతా రాలిపోయి కొత్త చిగురు వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ కాయలు వస్తాయండి. ఇవి కూడా ఈ సైజు చెట్టే ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటూ ఉండాలండి. అది కట్ చేసుకుంటున్నాం కదా అని తక్కువ కాస్తాయి అనుకో అవసరం లేదండి. దానికి సరిపడా మనం దాంట్లో కంపోస్ట్ అది వేసుకుంటే చాలా నీట్గా ఎక్కువ కాయలు వస్తాయండి. క్వాలిటీ కూడా బాగుంటుంది కాయ. సపోటా అండి. ఇది కూడా ఒక ఫస్ట్ చిన్న మొక్కగానే తెచ్చామండి. బాగానే 2-3 కాయలే కాసిందండి ఫస్ట్. ఇప్పుడు మొత్తం అంతా పూత పింద మీద ఉందండి. ఇది కూడా 1.5 year అయిందండి తెచ్చి. సపోటా తొందరగా గ్రో అయిందండి ముందు అన్నిటికన్నా మొక్కలకి. డ్రమ్ కూడా దానికి సరిపడా తీసుకున్నామండి. ఇంతకన్నా పెద్ద డ్రమ్ కూడా అవసరం లేదండి. ఇవన్నీ మీడియం సైజ్ డ్రమ్స్ అండి. ఇది తినే ఉసిరండి. ఇది కూడా కాసిందండి లాస్ట్ ఇయర్ మనకి. ఇప్పుడు మళ్ళీ చిగురు వచ్చి కాస్తుందండి. ఇది కూడా కొంచెం పెద్ద చెట్టే అవుతుందండి అవటం. కాకపోతే ఎప్పటికప్పుడు మనం బ్రాంచెస్ కట్ చేసుకుంటే ఒక షేప్ చేసుకుంటూ ఉంటే ఏ మొక్క అయినా చూడటానికి అందంగా ఉంటుంది. ఆ కుండీలో కాబట్టి దానికి సరిపడానే స్పేస్ కూడా ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా బ్రాంచెస్ అయ్యి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటా కట్ చేసుకుంటూ ఉంటే బాగా వస్తాయండి. ఎండు కొమ్మలు ఇలాంటివన్నీ కట్ చేసేసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు. ఇది మొల చెట్టు అండి. ఇప్పుడు ఇది విత్తనమే పెట్టామండి యాక్చువల్గా. 6 months కల్లా కాసిందండి కాయలు. ప్రతి 6 monthsకి దాదాపు కాయలు వచ్చేస్తాయండి. దీనికి కాయ అయ్యే లోపే మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుందండి. ఫ్లవరింగ్ నుంచి కాయలు అట్లా మనమేమి దీన్ని డిస్టర్బ్ చేయకుండానే ఉంచామండి. ఎప్పుడన్నా ఇట్లా ఎండిపోయిన కొమ్మలు అవి ఉంటే కట్ చేస్తే కొంచెం నీట్నెస్ వస్తుందని పెట్టుకున్నామండి. ఇది రేగు చెట్టు అండి. అదే యాపిల్ బేర్ అని కొత్తగా పెడుతున్నారు. అన్నిటికన్నా ఇది బాగా క్విక్గా వచ్చిన చెట్టు అండి. ఎవరైనా పెంచుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ మొక్క అండి ఇది. వెంటనే పూలు వచ్చింది, కాయ వచ్చిందండి. ఇది పెట్టి దాదాపు 1 year లోపే అవుతుందండి. అయినా 2 crops వచ్చేసింది ఇది. ఇప్పుడు మళ్ళీ రెడీ ఉందండి. ఈ పెద్ద కాయలు వచ్చినాయి, చిన్న చిన్నవి
స్టార్ట్ అయినాయండి. ఫ్లవరింగ్ బాగా వచ్చింది ఇప్పుడు. దీనికి ఇంకా చిన్న డ్రమ్మే పెట్టామండి. ఇది పెద్ద చెట్టు అవుతుంది కానీ చిన్న డ్రమ్ము ఎనఫ్ అండి ఇది దీనికి. మా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయండి బొప్పాయి. ఇది లాంగ్ వెరైటీ అండి, అంటే ఈ మధ్యనే వచ్చినాయండి కాపు. ఫ్లవరింగ్ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందండి. రౌండ్ బొప్పాయి ఒకటి, పొడుగుది ఒకటి ఉందండి. ఇది కూడా ఈ టబ్లో పెట్టామండి. బొప్పాయి కూడా చక్కగా ఫ్లవరింగ్ వచ్చే టైంకి ఆ టైంకి మంచి ఎరువులు అవి వేసుకుంటే కనుక మనకి సైజు కూడా పెద్దది వస్తుందండి. ఇది పంపర్ పన్స్ చెట్టు అండి, లాస్ట్ ఇయర్ తెచ్చామండి. ఇది కూడా బాగా పెద్ద సైజు కాయలు వస్తాయండి. మన బత్తాయిలాగా తినటానికే యూస్ఫుల్ అండి. తొనలు వలుసుకుని తినే వెరైటీ అండి. ఇది ఎక్కువ కాయ కూడా వస్తుందండి. డ్రమ్ కూడా అది సరిపోతుందండి. ఎక్కువ ఇంకా బాగా చెట్టు పెరుగుతుంది అనుకుంటే మనం చక్కగా బ్రాంచెస్ అన్నీ కట్ చేసుకుంటే అక్కడ నుంచినే చిగురు స్టార్ట్ అయ్యి మళ్ళీ కొత్త చిగురు పువ్వులు అవి కాయలు వస్తాయండి. ఇది మామిడి చెట్టు అండి, పునాస్ మామిడి అంటారు. ఇది ఇయర్లీ 2 సార్లు కాస్తుందండి. కాయ కూడా మంచి సైజే వచ్చిందండి. మాకు ఇప్పటికి 3 టైమ్స్ కాసిందండి కింద కొమ్మలన్నీ. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుందండి, చిగురు వచ్చి ఫ్లవరింగ్ వస్తుంది. దానిమ్మ చెట్టు అండి, ఇది పెట్టి కూడా 1 ఇయర్ అవుతుందండి. ఒక 2 టైమ్స్ కాసిందండి ఇప్పటికి. ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందండి. యాక్చువల్గా ఇది పూల మొక్కలకి పెట్టుకున్నామండి. పూల మొక్కలు కాంబినేషన్ దానిమ్మ మొక్క పెట్టామండి. బయట తెచ్చుకునే కూరగాయలు కానీ ఇవి కానీ అన్నీ మందులు కొట్టి వస్తున్నాయి. దాంట్లో ఇంకా కూరగాయల్లో కూడా ఇంకా మనం తెచ్చినాక కూడా రెసిడ్యూస్ అలాగే ఉండిపోయి మనం తినే ఆహారంలో కూడా వస్తున్నాయి అని అంటున్నారు. కాబట్టి ప్రతాళ్ళు ఉన్న ప్లేస్ని యూజ్ చేసుకుని ఎంతో కొంత కూరగాయలు పండించుకుంటే అంతకు మించింది లేదు. రోజు వెళ్ళి ఒకసారి తోటను చూసుకుంటూ ఉంటే అది కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యాక్చువల్గా మా ఫాదర్ ఎక్కువ పండిస్తూ ఉండేవాళ్ళండి. ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అసలు ఫస్ట్. అందుకనే నాకు ఇవి పెట్టాలనే కాన్సెప్ట్ కూడా ఉందండి. మేమంతా ఇక్కడే ఉంటామండి, చాలా స్నేహంతో ఉంటాము. తను ఏది పండించినా తనకంటే మనకే ఎక్కువ పంపిస్తుందని చెప్పాలి. వారానికి మేము అసలు కొనేవాళ్ళ కాకుండా ఇక్కడదే ఎక్కువ ఉపయోగిస్తున్నాం అన్నమాట. 10 సంవత్సరాలు పరిచయం అండి మాకు. మేము వచ్చిన కాడి నుంచి కూడా అంతా ఒక బంధువుల కిందే ఉంటాము. తను ఏం పడినా వాళ్ళకన్నా ఎక్కువ మాకే ఇస్తారు. మా పూజకు పువ్వులని కూడా తనేస్తారు. అన్నీ బాగా చేస్తారు. సివిల్ ఇంజనీర్ అయిన రవి మేడ మీద నీటి లీకేజ్ లేకుండా చేసేందుకు బెడ్లను ఏర్పాటు చేసుకోవడంలో కొత్త పద్ధతులను పాటిస్తున్నారు. ఆ పద్ధతులేంటో ఆయన మాటల్లోనే విందాం. నేను బేసిక్గా సివిల్ ఇంజనీర్ని, బిల్డర్ని కూడా. అయితే నేను ఈ బెడ్స్ను ఇవన్నీ తయారు చేయడానికి, మా వైఫ్ ఇది టెర్రస్ గార్డెన్ చేయడానికి ఈ బెడ్స్ను ఇవన్నీ కూడా ఎలా చేయాలి, లీకేజ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అపార్ట్మెంట్స్లో వచ్చేటప్పటికి కింద వాళ్ళు అబ్జెక్ట్ చేయనివ్వండి, లేకపోతే మన ఇంటికి ప్రాబ్లం రావడానికి కూడా ఏంటంటే ఈ టెర్రస్ గార్డెన్ ఉంటే కనుక లీకేజ్ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి చాలామందికి అభిప్రాయం ఉంటుంది. కానీ ఆ లీకేజ్ రాకుండా ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం టెక్నికల్గా దీన్ని ఒక కాన్సెప్ట్ తయారు చేసుకుని కొన్ని చోట్ల చూసి మళ్ళీ దాని మీద స్టడీ చేసి లీకేజ్ ప్రాబ్లం రాకుండా ఎలా చేసుకోవాలనే దాని మీద మేము ఈ టెర్రస్ గార్డెన్ ప్రిపేర్ చేసాం. బేసిక్గా ఏంటంటే ఈ బెడ్స్ని 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు అండి. ఒకటి ఏంటంటే ఒక గట్టు కట్టుకుని దాని మీద ఒక 1.5 feet హైట్లో బేస్ వచ్చేలాగా మనం చేసుకునేలాగా, ఒకటి స్లాబ్ మీదే మనం బెడ్ని తయారు చేసుకునేలాగా. ఎందుకంటే కొన్ని ఎత్తులో కావాల్సి వచ్చిన మొక్కలు పెట్టుకోవచ్చు, కొన్ని ఏమో లెవెల్ తక్కువలో ఉండే మనం కూర్చొని చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ రెండో రకం ఏంటంటే ఈ మన ఫ్లోర్ లెవెల్లోనే బెడ్ తయారు చేసుకునేలాగా ఇది. దాంట్లో ఏంటంటే కిందన ఒక 1.5 inch హైట్లో కాంక్రీట్ బెడ్ వేసేయాలి ఫస్ట్ స్లాబ్ మీద. బెడ్ వేసిన తర్వాత దాని మీద ఈ డ్రైన్ అవుట్లెట్ పైప్స్ ఉన్నాయి కదా, ఈ డ్రైన్ అవుట్లెట్ పైపు కింద వచ్చిన బెడ్ మీద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఆ కింద వచ్చిన లేయర్ని మొదటిసారిగా మనం వాటర్ ప్రూఫింగ్ చేసేసుకుంటాం. దాంట్లో ఒకవేళ దీంట్లో నుంచి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ దీని నుంచి డ్రైన్ అయిపోతుంది. సో కిందకి వెళ్ళకుండా ఉంటుంది అనమాట. మనం బయట ఉన్న వాటర్ని చేసుకోవడం కోసం ఎలాగో టెర్రస్ మీద వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటాము ముందుగా.
అది కూడా స్లోప్ ఉంటుంది కాబట్టి పైన పడిన వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ రకమైన దాంట్లో మనం పైన ఒక 1.5 feet హైట్ వరకు 1 feet కానీ 1.5 feet హైట్ వరకు ఈ సైడ్ది వాల్ కట్టుకోవచ్చు. దాంట్లో మనం ఎంత మట్టి వేసినా ఎరువు కలిపినా ఏమైనా కానీ మనకు డైరెక్ట్గా స్లాబ్ కలవదు కాబట్టి మనం దీంట్లో పడిన వాటర్ కానీ ఎప్పుడైనా సరే హెవీ రైన్ వచ్చినా సరే ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. మనం వర్షం పడినప్పుడు దీని మీద నుంచి వాటర్ ఎలా వెళ్తుందో రోజు పడే వాటర్ అంత ఉండదు కాబట్టి మనకు వాటర్ లీకేజ్ ప్రాబ్లం కూడా అసలు ఏమి ఉండదు. డ్రమ్ములు తీసుకుని వస్తాం బయట నుంచి, అవి కూడా చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. అవి దాంట్లో మట్టి కానీ దాంట్లో ఎరువు కానీ మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుని మనం ఆ డ్రమ్ముల్లో నింపుకున్నా కానీ దాని నుంచి వచ్చినా కానీ వాటర్ లీకేజ్ ప్రాబ్లం అసలు ఎలాంటి వాటర్ లీకేజ్ ప్రాబ్లం మనకు ఉండదు. ఇలా వేస్ట్గా ఉన్న టబ్స్ని కూడా మనం బయట నుంచి ప్రొక్యూర్ చేయొచ్చు. చేసిన టబ్స్ ఏంటంటే మన స్లాబ్ మీద ఎక్కడైనా కానీ మనకి బెడ్స్ కట్టుకోకుండా ఉన్నప్పుడు డైరెక్ట్గా మన స్లాబ్ ఎప్పుడైనా వీక్గా ఉన్నప్పుడు ఇలాంటి వాటితో మనం ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇవి బరువు ఉండవు అసలు, అదైతే కొద్దిగా బరువు ఉంటాయి కాబట్టి ఇవి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి. సో మనం ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు స్లాబ్ మీద. ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్లాబ్ థిక్నెస్ ఒక 1/2 inch పెంచుకుంటే మనం పైన ఎంత బరువు వేసినా కానీ మన బీమ్స్ మీదను బరువు పెట్టుకుంటే, కింద ఉన్న బీమ్స్ మీద బరువు పెట్టుకుంటే అసలు మనకి స్లాబ్కి వచ్చిన ఇబ్బంది కానీ దానివల్ల లోడ్ ఎక్కువైపోయి ఉండటం అనేది ప్రాబ్లం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఇలా ఈ డ్రమ్స్ కానీ ఇవి కానీ మనం ఎన్నైనా పెట్టుకోవచ్చండి స్లాబ్ మీద. మిడిల్లో పెట్టుకునే దానికంటే బీమ్స్ మీద రన్ చేసుకుంటే ఇంకా లోడ్ ఎక్కువ, మనం ఎక్కువ డ్రమ్స్ పెట్టుకోవాలనుకుంటే బీమ్స్ మీద పెట్టుకోవాలి. బెడ్ మనం 4 feet వెడల్పులో చేసామండి, దగ్గరికి 10 అడుగులు పొడుగుంది. ఇదేం చేసామంటే కింద వెళ్ళే బీమ్ మీద లోపల మనకు బీమ్ ఎక్కడైతే ఉందో ఆ బీమ్ మీద సెంటర్ లాగా చేసుకుని అటువైపు 2 అడుగులు ఇటువైపు 2 అడుగులు పెట్టుకుంటే లోడ్ అంతా బీమ్ మీద వెళ్తుంది కాబట్టి మనకి స్లాబ్ ప్రాబ్లం రావడానికి కానీ వెయిట్ ఎక్కువ అవుతుంది అనుకోవడానికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఇవి కొన్ని మనకు వచ్చిన దాన్ని బట్టి మనం నడవడానికి వీలుగా మధ్యలో 2 అడుగులు 1.5 ఇలా గ్యాప్ పెట్టుకుని ఎన్ని బెడ్స్ అయినా తయారు చేసుకోవచ్చు మన బీమ్స్లో వచ్చేలాగా. ఈ బీమ్లకి మీద పెట్టుకునే బెడ్స్ కాంక్రీట్ బెడ్స్ వేసుకుని మధ్యలో వచ్చేయన్నీ ఇలాంటి టబ్స్ కానీ డ్రమ్స్ కానీ ఇలాంటివి పెట్టుకుంటే వెయిట్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ బెడ్ వచ్చేటప్పటికి పొడుగు 6 అడుగులు వెడల్పు 3.5-4 అడుగులు ఉందండి ఇది. అలాంటివి మన వీల్ని బట్టి మనకి స్లాబ్ పైన ఉన్న మన స్పేస్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని ఎలాంటి సైజ్ అయినా సరే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మధ్యలోకి మనం వెళ్ళడానికి వెడల్పు ఎక్కువ చేయకుండా ఉంటే ఏంటంటే 2 పక్కల నుంచి మనం పని చేసుకోవడానికి కానీ వీలుగా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం వెడల్పు ఎంతైనా పర్వాలేదు, 6 అడుగులు వెడల్పు పెట్టి 10 అడుగులు పొడుగు పెట్టినా కానీ బెడ్ మనకు వీలుగా మనం పని చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కట్టుకుంటే సరిపోతుంది. ఈ బెడ్ వచ్చేటప్పటికి 4 అడుగులు బై 10 అడుగులు అండి ఇది. ఇవి కూడా అంతే, 2 పక్కల నుంచి మనం పని చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కట్టాం. మనం ఈ బెడ్కి మధ్యలో ఏంటంటే నడవడానికి వీలుగా, క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం మధ్యలో స్పేస్ వదిలామన్నమాట దారి. వర్షం పడినప్పుడు కానివ్వండి, లేకపోతే దీంట్లో నుంచి వచ్చిన ఆకులు కానీ మట్టి కానీ ఏది పడినా సరే క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇవి తయారు చేసుకున్నాం అనమాట. ఇవి యాక్చువల్గా ఏంటంటే మా సైట్లో వాడే పెయింట్ బకెట్స్ అండి ఇవన్నీ. మనం ఏదైతే వేస్ట్ బకెట్స్ కానీ డ్రమ్స్ కానీ బయట దొరికినా లేకపోతే మన దగ్గరే ఉన్నా సరే వేస్ట్గా పడేయకుండా వీటిలోనే తీసుకొచ్చి ఒక లైన్గా పెట్టి వీటిలోనే ఎరువులు మట్టి కలిపిన మట్టి వేసుకుంటే వీటిలో కూడా మొక్కలు చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి. ఇప్పుడు దాదాపుగా ఇవి అయిపోయినాయి కానీ ఇంతకుముందు చాలా బాగా వస్తాయి అన్నమాట. డ్రమ్స్లో కానీ వీటిలో కానీ మొక్క రాదనేది ఏం లేదు. మనం ఎలాంటి బకెట్ అయినా డ్రమ్ అయినా తెచ్చి వాడుకోవచ్చు. ఇదేంటంటే ఒక కింద నుంచి మనకు ఫ్లోర్కి టచ్ అవ్వకుండా ఉండేలాగా ఈ బెడ్ని తయారు చేసామండి. ఇదేంటంటే కింద ఒక 1.5 feet హైటు మామూలుగా కింద దిమ్మల్లాగా కట్టుకున్నాము. దాని మీద వచ్చేటప్పటికి మొత్తం 10 అడుగులు పొడుగుతా ఒక స్లాబ్ తయారు చేసాం అనమాట. స్లాబ్ తయారు చేసి సైడ్ వాల్ ఇవన్నీ చేసాము. దాని లోపల ఏమవుతుందంటే మనం మట్టి పడినా కానీ డైరెక్ట్గా స్లాబ్కి టచ్ అవ్వకుండా ఉండేలాగా ఇది ప్రిపేర్ చేసాం అనమాట. ఇది మొదట్లో ఇలా తయారు చేసాము. కింద వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా, లీకేజ్ రాకుండా ఉండటం కోసం ఈ ఫ్లోర్ని కూడా ఏంటంటే 3 layers వాటర్ ప్రూఫింగ్ చేసాం అనమాట. ఆ వాటర్ ప్రూఫింగ్లో కూడా మనం ఏంటంటే ఒక పక్కకి పడిన రెయిన్ వాటర్ కానీ మిగతా దీని నుంచి వచ్చే వాటర్ కానీ డ్రైన్ అయిపోవడం కోసం ఏం చేసామంటే స్లోప్ మెయింటైన్ చేస్తా దీన్ని ఒక 3 layers వాటర్ ప్రూఫింగ్ చేసాం. సో కిందకి వాటర్ వెళ్ళటానికి కానీ రెయిన్ వాటర్ కానీ ఈ వాటర్ దీని నుంచి వచ్చిన వాటర్ కానీ వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేకుండా తయారు చేసాం అనమాట. ఇవి మనం బెడ్స్ వేసుకుంటాము, ఈ డ్రమ్స్ పెట్టుకుంటాము, వాటిలో మొక్కలు పెట్టడం ఒక ఎత్తు అయితే ఈ తీగజాతి మొక్కలను మెయింటైన్ చేయడం ఒక ఎత్తు అండి ఇది. అయితే ఈ తీగజాతి మొక్కల కోసం ఏంటంటే మనం ఏ సీజన్కి ఆ సీజన్కి దానికి సరిపడా పందిర్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పందిర్లు కూడా ఏంటంటే మనం 1 కానీ 2 సీజన్లు కానీ ఇలా తాళ్లతో తయారు చేసుకుంటే 1-2 సీజన్లు మాత్రమే పనికొస్తాయి. ఇవి ఎండగండి వర్షానికి తడిసిపోయి ఇవి మొత్తం అన్నీ తెగిపోతాయి అనమాట. దానికోసం ఇప్పుడు ఏం చేసామంటే మొన్నటి వరకు ఇలా తాళ్లతోనే తయారు చేసుకుని పందిర్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండేవాళ్ళం.
ఇప్పుడు ఏంటంటే దీనికోసం ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ చేసి పైన కూడా తీగలు అల్లి దాన్ని పర్మనెంట్గా పెట్టేలాగా ప్లాన్ చేసాం అనమాట. అది ఇంకా తీగలు అయ్యి అల్లలేదు, దానికి ఒట్టి స్ట్రక్చర్ తయారు చేసి పెట్టాము. ఇప్పుడు దాని మీద తీగలు ఉన్న అవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ తీగ మొక్కలు అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసేసిన తర్వాత పర్మనెంట్గా ఉండే దాని మీదకి ఈ తీగలన్నీ పాకిద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇవి మన దగ్గర ఉండే వేస్ట్ పైప్స్కి ఉండే వాటి కనెక్టర్స్ అండి. ఇవన్నీ వీటిని ఏం చేసామంటే మనకి కాకులు అవన్నీ రాకుండా ఉండటం కోసం వీటిని ముందు కట్టి దీంట్లో మొక్కలు పెడితే రాకుండా ఉండాలని ప్రయత్నించి మేము ఇలా పెట్టామన్నమాట. దాని తర్వాత ఇదే చాలా బాగుందని పెట్టేసి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా చాలా వరకు దీన్ని ముందుకు తీసుకెళ్ళాము. సాధారణ వ్యవసాయంతో పోల్చితే ఈ తరహా సేద్యానికి నీటి అవసరం, ఎరువుల వినియోగం చాలా వరకు తక్కువే. అయినా నగరాల్లో నీటి కొరత వేధిస్తూ ఉంటుంది. ఈ నీటి సమస్యను అధిగమిస్తున్నారు ఈ దంపతులు. వర్షాకాలంలో కురిసే నీటిని పైపుల ద్వారా సేకరించి ప్రత్యేకంగా 1000 లీటర్ల కెపాసిటీ కలిగిన డ్రమ్లో స్టోర్ చేస్తున్నారు. ఆ నీటిని మిద్దె తోటల సాగుకు వినియోగిస్తున్నారు. మనకేంటంటే సిటీలో చాలా వరకు వాటర్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. అన్ని అపార్ట్మెంట్స్లో కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉంది. సో ఆ వాటర్ ప్రాబ్లం ఎలా అధిగమించాలి, మనం ఇన్ని మొక్కలను మెయింటైన్ చేయడం కోసం మన వాటర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం కనీసం వర్షాకాలంలో అయినా సరే బయట వాటర్ మనం తీసుకోకుండా మధ్య మధ్యలో వర్షం వచ్చిన తర్వాత 15 రోజులు 20 రోజులు వర్షం లేకుండా ఖాళీగా ఉన్న టైంలో మనం ఆ నీళ్లు వాడుకోవడానికి మేము పైనుంచి వచ్చే వాటర్ని కలెక్ట్ చేసుకోవడం కోసం ఒక పైప్ లైన్ పెట్టుకుని ఆ పైప్ లైన్ దగ్గర చివరిలో ఒక వాటర్ డ్రమ్ పెట్టామన్నమాట. సింటెక్స్ వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్ దాదాపుగా ఒక 1000 లీటర్స్ కెపాసిటీది ఉంటుంది. మనం ఈ వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు మధ్యలో 4-5 రోజులు, ఒక వారం రోజులు ఈ వాటర్ని వాడతాము. ఆ 4-5 రోజులు చిన్న వర్షం వచ్చినా కానీ 1000 లీటర్ల ట్యాంక్ నిండుతుంది. సో మనం ఏంటంటే వర్షాకాలం దాదాపుగా 3 నెలలు కూడా ఈ రెయిన్ వాటర్ దానితోనే మనం ఈ మొక్కలన్నింటినీ కూడా మెయింటైన్ చేయొచ్చు అనమాట. సమ్మర్లో కూడా మధ్యలో ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ వాటర్ని దీంట్లో కలెక్ట్ చేసుకుని ఇదే వాటర్ని మొక్కలకు వాడుకుంటే మన దీన్ని బట్టి మన ప్లేస్ అవైలబిలిటీని బట్టి 1 డ్రమ్మా 2 డ్రమ్లా మన ఇష్టం అనమాట. ఎలా కావాలంటే అలా దీన్ని ప్లాన్ చేసుకుని పెట్టుకుంటే ఆ వర్షాకాలం 3-4 నెలలు సమ్మర్లో మధ్య మధ్యలో వచ్చే వర్షం వచ్చినప్పుడు కూడా ఈ వాటర్నే మనం వాడుకుంటూ ఉండొచ్చు. వేస్ట్ అయ్యే వాటర్ని మనం ఇలా మొక్కలకు వాడుకుంటే చాలా వరకు మన దగ్గర నుంచి వాటర్ ప్రాబ్లమ్ని అధిగమించవచ్చు. చాలా వరకు ఏంటంటే మన ఈ మిద్దె తోటలో దాని మీద ఈ మడులు కట్టుకుని అవన్నీ వాటర్ లీకేజ్ ప్రాబ్లం లేకుండా ముందే బిల్డింగ్ మనం కట్టేటప్పుడే దాన్ని ప్రిపేర్ చేసుకుంటే మిద్దె తోట చేయటం చాలా వరకు ఈ లీకేజ్ ప్రాబ్లంని అధిగమించడమే కాకుండా మనకి ప్రతిరోజు మా మిద్దె తోటను చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ప్రతిసారి మనకి దాని నుంచి వచ్చే ఈ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ మన ఇంటి దగ్గర నుంచే మనం తెచ్చుకుంటే ఆనందం వేరుగా ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ మిద్దె తోటని ఇలా ఈ బెడ్స్ని ఇవన్నీ తయారు చేసుకుని చిన్నగా స్టార్ట్ చేసైనా సరే ఎవరి కాళ్ళు మొదలు పెడితే చాలా బాగుంటుంది. తక్కువ స్థలం, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని అందించే ఈ పద్ధతిపై దృష్టి సారిస్తే మిద్దె తోటలతో సేద్యాన్ని చేపట్టొచ్చు. రోజుకు 4-5 గంటల సూర్యరశ్మి పడే అవకాశముండే బాల్కనీనో టెర్రస్నో మరే ఇతర కాస్త ఖాళీ స్థలం ఉంటే దాన్ని కూరగాయల తోటలుగా మార్చుకోవచ్చు. విత్తనాలు, మొలకల ఎంపికలో జాగ్రత్తగా ఉంటే సగం సమస్య తీరినట్టే. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.